భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అఖిల భారత యువజన సమైక్య జాతీయ సమితి పిలుపులో భాగంగా బద్లావ్ జరూరీ అనే నినాదంతో మోడీ హటావో దేశ్ కో బచావో అనే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అధికారం రాక ముందు 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పింది. మేక్ ఇన్ ఇండియా పేరుతో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పరిశ్రమలు తీసుకొని వస్తామని చెప్పింది. జనధన్ ఖాతా ఓపెన్ చేసి ఏదైతే నల్లధనాన్ని వెనక్కి తీసి 15 లక్షల రూపాయలు అకౌంట్లకు వేస్తామని చెప్పింది. అలాగే ప్రభుత్వ రంగ స్థలాల్ని బలోపేతం చేస్తూ ఎక్కడికెక్కడ స్టైఫన్లు రాయితీలు ఇస్తూ పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన చేస్తామనింది. ఈ రోజు చూసినట్టయితే 2014 నుంచి 2024 వరకు ఏదైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా సర్వే నిర్వహించారో సుమారు 60 లక్షల ఉద్యోగాలు పైబడి రాష్ట్రంలో కేంద్రంలో ఖాళీగా ఉన్నాయి. ఒక్కటంటే ఒక ఉద్యోగాలు కనీసం 10,000 20,000 ఉద్యోగాలు కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించలేదు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ స్థలాన్ని కూడా ఊచగంతుగా గుజరాత్ స్నేహితులైన అద్దానికి అబ్బానికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. ప్రభుత్వ రంగ స్థలాలంతా కూడా నిర్వీర్యం చేస్తా ఉంది. కేంద్రంలో అలాగే ఎన్డీఏ కూటమి ఏదైతే భాగస్వామ్యంలో ఉందో సేమ్ కేంద్రంలో ఎలాంటి ప్రజా వ్యతిరేక నిరుద్యోగ వ్యతిరేక విధానాలు పాటిస్తున్నాయో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి విధానాలే పాటిస్తున్నాయి. ఎలక్షన్ లో రాకముందే 4 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామన్నారు. లేక నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తామన్నారు. లేదా ఏదైతే జాబ్ కార్డులైన 1,00,000 ఉద్యోగాలతో కల్పిస్తా ఉన్నారు. ఒక్క ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే 16,000 నోటిఫికేషన్ డిఎస్సి ఉందో అది పాత నోటిఫికేషన్, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ అమలు చేశారు. అది కూడా పారదర్శకంగా లేదు. మెరిట్ లిస్టు ప్రకటించకుండా SMS ద్వారా ఫోన్ల ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాయి. ఎంత అవకతవకలు జరిగాయనేసి రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి సంబంధించిన అభ్యర్థులు చేస్తా అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఈరోజు నిరుద్యోగులు ఉసుగొలిపి వాళ్ళకి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ వాళ్ళ మీద దాడులు పోలీసుల ద్వారా కేసులు పెట్టిస్తా ఉన్నారు. నిజంగా దాని మీద అవకతవకలు జరగకపోతే సిట్టు విచారణ ఏమని కోరుతున్నా నిరుద్యోగుల మాటలు ఎందుకు పట్టించుకోవడం లేదు? వాళ్ళ ఆశలు ఎందుకు అడియాసలు చేస్తున్నారు? సిట్టు విచారణ జరిపించాలి. ఖచ్చితంగా డిఎస్సి అవకతవకలు జరిగి ఉంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే ఏదైతే 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్నాయో తక్షణమే శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి భర్తీ చేయాలి. అలా చేయకోకుండా చీకటి జీవోని ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు 62 ఏళ్లకి వయోపరిమితి పెంచి నిరుద్యోగ ఆశలను అడియాసలు చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాన్ని మీరు మానుకోకపోతే మీరే చెప్పారు నారా లోకేష్ గారు, మీ ఉద్యోగాల కల్పన చేయకపోతే ఉద్యోగాలు ఇవ్వకపోతే మీరు మమ్మల్ని చొక్కా పట్టుకోమని అడగమన్నారు. స్థానిక ఎలక్షన్ లో మీ పరిస్థితి అలాగే ఉండిపోతుంది. ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వకపోతే మిమ్మల్ని చొక్కా పట్టుకొని అడిగే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. మీరు ఇస్తామన్న నిరుద్యోగ వృత్తి 3,000 ఇవ్వాలి. ఏదైతే 4 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఖచ్చితంగా ఏదైతే ఎమ్మోలకు పరిమితం కాకుండా ఉద్యోగ కల్పన ధ్యేయంగా మీరు మారాలి. అలాంటి ప్రవర్తన లేకుండా సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని విజయోత్సవాలు నిర్వహించి మా ధనాన్ని వృధా చేస్తామంటే ఈ రాష్ట్ర యువతగా మేము ఊరుకుండే లేదు. పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తాం. పెద్ద ఎత్తున మీకు నిరసన జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసనలు ఉన్నాయి. నా పేరు సంతోష్, రాష్ట్ర అధ్యక్షుడు.